వెల్కమ్ టు మై ఛానల్. ఆఫీస్ లో రాహుల్ చేసిన పని ఇంట్లో అందరి ముందు బయట పెట్టిన కావ్య. అసలు ఇదంతా ఎలా జరిగిందో తెలుసుకోవాలి అంటే ఈ వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ఇంకా రాజు అయితే అప్పు కళ్యాణ్ దగ్గరికి వెళ్లి, ఏంట్రా మీరు ఈ రూమ్ లో ఉంటున్నారా? ఇంత చిన్న ఇంట్లో నువ్వు ఇంత ఇబ్బంది పడుతున్నావా? నువ్వు వెంటనే ఇంటికి రారా. నిన్ను అప్పుని ఇంటికి తీసుకురావడానికి పిన్ని ఒప్పుకుంది. మీరు బయట ఇంత కష్టపడొద్దు, నా మాట వినండి, మీరు ఇంటికి వచ్చేసేయండి అని అడుగుతాడు రాజ్. ఇంకా కళ్యాణ్ ఏమో, లేదన్నయ్య మేము ఇక్కడే ఉంటాం, మాకు ఇది సరిపోతుంది. అప్పుని ఇప్పుడు ఆ ఇంటికి తీసుకొచ్చి నేను ఇబ్బంది పెట్టలేను, మేము కొన్నాళ్లు బయటే ఉంటాం, నేను బాగా సెటిల్ అయిన తర్వాతే నేను ఆ ఇంటికి రాగలను, నా మాట వినన్నయ్య అని కళ్యాణ్ అంటాడు రాజ్ తో. ఇంకా అప్పు ఏమో, లేదు బావా మేము బానే ఉన్నాం, సంతోషంగానే ఉన్నాం, ఈ రూమ్ సరిపోతుంది బావా, కళ్యాణ్ కి ఇష్టం లేని పని చేసి నేను ఇబ్బంది పెట్టలేను, నేను కళ్యాణ్ కి ఏమీ చెప్పలేను బావా, నన్ను క్షమించండి అని అప్పు అంటుంది. ఇంకా రాజ్ ఏమో, నా మాట వినండి, మీరు బయట ఉండి ఇంత ఇబ్బంది పడొద్దు. సరేరా కళ్యాణ్, జాగ్రత్తగా ఉండండి, ఏదన్నా అవసరం వస్తే నేనున్నానని మాత్రం మర్చిపోవద్దు, నన్ను గుర్తు పెట్టుకోండి, మీరు ఇబ్బంది లేకుండా సంతోషంగా ఉండడమే నాకు కావాలి. సరే అయితే మరి నేను వెళ్ళొస్తాను అని కళ్యాణ్ కి చెప్తాడు. కానీ రాజు మాత్రం నిరుత్సాహంగా ఇంటికి వస్తాడు. ఇంటికి రాగానే ధాన్యలక్ష్మి అడుగుతుంది, ఏడు రాజ్, ఏడి నా కొడుకు, నా కొడుకుని తీసుకురాలేదా నువ్వు? లేదు పిన్ని, నన్ను క్షమించండి, నేను తీసుకురాలేకపోయాను, వాడు చాలా మొండిగా ఉన్నాడు. మీరిప్పుడు నా కొడుకుని తీసుకురాలేదేంటి రాజ్ అని అడుగుతున్నారు, కానీ నా కొడుకు కోడల్ని తీసుకురాలేదేంటి అని అడిగే రోజు కోసం వాడు ఎదురు చూస్తున్నాడు. ఇద్దరిని ఆశీర్వదించిన రోజునే వాడు ఇంటికి తిరిగి వస్తాడంట. ఇంకా ధాన్యలక్ష్మి ఏమో అప్పుని తిడుతూ ఉంటుంది. ఆ మాయదారి మహమ్మారి అప్పు ఉన్నంత కాలం నా కొడుకుని నా దగ్గరకు రానివ్వదు, నా కొడుకుని నా నుంచి దూరం చేసేస్తుంది. మొదటి నుంచి నేను చెప్తూనే ఉన్నాను ఆ అప్పుని ఇంటికి రానివ్వద్దు అని, నా మాట ఎవరు వినలేదు. కళ్యాణ్ కి చెప్తూనే ఉన్నాను ఆ అప్పుతో స్నేహం వద్దురా, నీ పని నువ్వు చూసుకోరా, నువ్వు ఆఫీస్ కి వెళ్ళరా అని చెప్తూనే ఉన్నాను. అయినా కానీ వాడు వినకుండా దాంతోనే స్నేహం అంటూ తిరుగుతూ ఉన్నాడు. ఇప్పుడు అది అనుకున్నది సాధించింది, కళ్యాణ్ని పెళ్లి చేసుకుంది, నా నుంచి దూరం చేసింది, ఇంకా నా కొడుకు నా దగ్గరికి రానివ్వదు అని ధాన్యలక్ష్మి అప్పుని తిడుతూ ఉండగా ఇంకా కావ్య ఏమో, చూడండి చిన్నత్తయ్య, మీరు కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి, నా చెల్లెల్ని ఏదన్నా అంటే నేను ఊరుకోను, చూడండి ఇందుకే నేను వద్దు అన్నాను, మీ పిన్ని మాటలకు ఇది మీ పిన్ని నిర్ణయం, నేను మీ పిన్ని ఒక్కసారిగా ఇలా మాట్లాడారు అంటే ఆలోచించాలి గాని ఇలా నమ్మి వెళ్ళిపోకూడదు. మీ పిన్ని మనసులో నా చెల్లెల మీద ఎప్పుడూ ద్వేషమే ఉంటుంది, ప్రేమ అనేది ఉండదు. వాళ్ళు కనీసం బయట అయినా సంతోషంగా ఉండనివ్వండి, ఈ ఇంటికి తీసుకొచ్చి మళ్ళీ ఇబ్బందులు ఎందుకు పడటం, అది నాకు ఇష్టం లేదు, అందుకే నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను, ఇప్పటికైనా మీకు అర్థమైందా అండి అని కావ్య అంటుంది. ఇక మరో పక్క ఆఫీస్ లో మేనేజర్ కావ్యకు ఫోన్ చేస్తాడు. చెప్పండి మేనేజర్ గారు, ఏం జరిగింది? మేడం మీరు వెంటనే ఆఫీస్ కి రావాలి, కొంతమంది వచ్చి గొడవ చేస్తున్నారు మేడం, ఏంటేంటో మాట్లాడుతున్నారు, నాకు కొంచెం కంగారుగా ఉంది, మీరు వెంటనే ఆఫీస్ కి రండి, సార్కి చెప్తే కంగారు పడతారేమో అని మీకు చెప్తున్నాను. ఇంకా కావ్యేమో, సరేనండి నేను వెంటనే బయలుదేరుతున్నాను అని అంటుంది కావ్య. ఇక మరో పక్క ఆఫీస్ కి వెళ్లిన కావ్య, ఏం జరిగింది మేనేజర్ గారు అని శృతిని మేనేజర్ ని అడుగుతుంది. కొంతమంది షేల్డర్స్ వచ్చి ఈ కంపెనీలో షేర్స్ మాకు రాసిచ్చారు, కాబట్టి ఈ కంపెనీలో షేర్స్ మావే అవుతాయి, ఇందులో రాహుల్ అనే వ్యక్తికి మేము కోట్లు ఇచ్చాం అని చెప్తారు షేల్డర్స్. ఇంకా కావ్యేమో, అసలు కొనుక్కోడానికి మీరెవరు, అమ్మడానికి అతనెవరు, అసలు మీరందరూ ఎవరు, ఏం మాట్లాడుతున్నారు అని అడుగుతుంది కావ్య. ఇదిగోండి కావాలంటే చూడండి, ఈ సంతకం ఎవరిది, మీ భర్తదేనా అని అడుగుతారు. ఈ సంతకం ఆయనదిలానే ఉంది, కానీ ఆయన ఎందుకు ఇలా చేస్తారు, షేల్డర్స్ దగ్గర ఎందుకు ఇలా షేర్స్ పెడతారు అని తనలో తనే అనుకుంటూ ఉంటుంది కావ్య. ఇంకా మేనేజర్ కావ్యతో చెప్తాడు, లేదు మేడం ఇది ఫోర్జరీ సంతకంలా ఉంది, రాజు సార్ అయితే ఇలా ఎందుకు చేస్తారు, ఇదంతా రాహుల్ చేసిన పనిలా అనిపిస్తుంది మేడం, కొంచెం ఆలోచించండి, లేదంటే మనందరం కూడా రోడ్డు మీద పడే పరిస్థితి వస్తుంది, ఈ విషయాన్ని ఎలా హ్యాండిల్ చేస్తారో ఏమో, నాకైతే ఏం అర్థం కావట్లేదు అని అంటాడు మేనేజర్. ఇంకా కావ్య ఏమో కొంతమంది ఆ షేల్డర్స్ తో మాట్లాడుతూ, చూడండి మీకు ఎంత అమౌంట్ రావాలో నేను నా భర్తతో మాట్లాడి మీకు ఇప్పిస్తాను, అంతేగాని ఇక్కడ ఇలా గొడవ చేయొద్దు, ఈ షేర్స్ మా షేర్స్ మేము తీసేసుకుంటాము, దయచేసి మాకు కొంచెం టైం ఇవ్వండి అని కావ్య చెప్తుంది. వాళ్ళు సరేనండి మీ మాట మీద నమ్మకంతో మేము వెళ్ళిపోతున్నాం అని చెప్పి వెళ్ళిపోతారు. ఇంకా కావ్య ఏమో తనలో తనే ఆలోచించుకుంటూ ఉంటుంది, అసలు ఇదంతా ఎలా జరిగింది, అసలు
ఆయన ఎందుకు షేర్స్ కి సంతకాలు చేస్తారు? ఆయన ఇలా చేసుండరు. ఆ రాహులే ఏదో చేసుంటాడు. ముందు ఇంట్లో అందరికీ చెప్పాలి. ఈ విషయాన్ని ముందు వెంటనే ఆయనకి తెలియాలి. ఈ కంపెనీ ఎలా అయినా కాపాడాలి అని తనలో తనే అనుకుంటూ ఉంటుంది కావ్య. ఇక మరో పక్క ఇంటికి వెళ్లి రాజ్ కి చెప్తుంది, ఏంటండి మీరు ఆఫీస్ లో షేర్స్ అమ్మడం ఏంటి, కోట్లు తీసుకున్నారు అని అడుగుతున్నారు. అసలు ఏంటండి ఇదంతా ఆ రాహుల్ చేసిన పనిలా ఉంది అని నాకు అనిపిస్తుంది. అందుకే మీకు చెప్తున్నాను అని రాజుకి చెప్తుంది కావ్య. ఇంకా రాజు ఏమో ఏంటిదంతా, ఇది నేను చేసిన సైన్ కాదు. వెంటనే ముందు ఆ రాహుల్ ని తీసుకొచ్చి చూపుతాను, ఇంట్లో వాళ్ళందరినీ పిలుస్తాను, రా కళావతి అని చెప్తాడు రాజ్. ఇంకా హాల్లోకి వచ్చి ఇంట్లో వాళ్ళందరినీ పిలుస్తాడు. రాహుల్ ని పిలిచి చంప పగల కొడతాడు. రుద్రాని షాక్ అవుతుంది. ఏంటి రాజ్, ఏంటి ముందు వెనక చూసుకోకుండా నువ్వు నా కొడుకుని కొడుతున్నావు, ఎందుకు కొడుతున్నావు అని అడుగుతుంది రుద్రాని. ఇంకా రాజ్ ఏమో చూడు అత్త, నువ్వు అత్తవైపోయావు కాబట్టి వదిలేస్తున్నాను. ఇదంతా ఏంటి, కంపెనీలో షేర్స్ అమ్మేస్తాడా, కోట్లు తీసుకున్నాడంట, అసలు ఏం చేశాడు నీ కొడుకు ఆ డబ్బు అని చెప్తాడు రాజ్. ఇంకా ఇందిరాదేవి ముందుకొచ్చి ఏంటి రాజ్, ఏం జరిగింది, అసలు ఏంటిదంతా, ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు అని ఇందిరాదేవి అడుగుతుంది. చూడనానమ్మా, ఇప్పుడు గనక మనం ఆ కోట్లు కట్టకపోతే మన కంపెనీ షేర్స్ అన్ని వాళ్ళు తీసేసుకుంటారు. నా సంతకాన్ని ఫోర్జరీ చేశాడు అని చెప్తాడు రాజ్. ఇంకా ఇందిరాదేవి ఏమో రాహుల్ చెంప పగలకొట్టి, ముందు మీరిద్దరు ఈ ఇంట్లో నుంచి వెళ్లిపోండి, మీకెన్నిసార్లు చెప్పినా బుద్ధి జ్ఞానం లేదా, ఇంట్లో ఉన్న సమస్యలు సరిపోవన్నట్టు ఏంటిదంతా, అసలు స్వరాజ్ కు గ్రూప్ ఆఫ్ కంపెనీని ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఈ ఇంటి ఉప్పు తిన్న విశ్వాసం అన్నా మీకు కొంచెం కూడా లేదా, అసలు మీ ఇద్దరు ముందు వెంటనే ఇంట్లో నుంచి వెళ్లిపోండి అని ఇందిరాదేవి అనగానే రుద్రాని ఇంకా రాహుల్ ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇంకా అపర్ణ ముందుకొచ్చి, చూడు రుద్రాని, మీకు అసలు బుద్ధి జ్ఞానం ఉందా, తిన్నింటి వాసాలని లెక్క పెట్టాలని చూస్తారా, ఈ ఇంటి ఉప్పు తిన్న విశ్వాసం కూడా మీకు లేదా, అసలు నువ్వు నీ మొగుడిని వదిలేసి వచ్చినప్పుడే నిన్ను గట్టిగా నిలదీయాల్సింది, పోనీలే ఈ ఇంటి ఆడపడుచులా చూసుకుంటున్నందుకు బాగానే బుద్ధి చెప్పారు అని అపర్ణ అడుగుతుంది. ఇంకా అపర్ణ రాజ్ దగ్గరికి వచ్చి, ఏంటి రాజ్, ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు, ఏం చేస్తావు, ఏం చేస్తే మనం బయటపడగలం చెప్పు అని అడుగుతుంది అపర్ణ. లేదు మమ్మీ, మనం ఖచ్చితంగా ఆ డబ్బు కట్టాల్సిందే, లేదు అంటే ఆ షేర్స్ వాళ్ళు తీసేసుకుని మన కంపెనీలో పార్ట్నర్షిప్స్ అయిపోతారు, అది మనకు మంచిది కాదు, వాళ్ళు ఎలాంటి వాళ్ళో ఏంటో కూడా తెలీదు, ఈ రాహుల్ వాళ్ళతో చేతులు కలిపి ఏదో నాటకం ఆడాడు, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నాడు అని రాజ్ చెప్తాడు అపర్ణకి. ఇంకా స్వప్న రాహుల్ దగ్గరికి వచ్చి, నీకు అసలు బుద్ధి లేదు రాహుల్, అసలు ఏం చేద్దామని ఇదంతా చేశావు, ఆ డబ్బుని ఏం చేశావు నువ్వు, ఇంతకాలం మిమ్మల్ని చూసినందుకైనా కొంచెం కూడా బుద్ధి లేదు మీకు, అందుకే ఇలా తయారయ్యారు, నీ తల్లే చేసిందిలే నిన్ను ఇలాగ తయారు చేసింది, చూడత్తా ఏంటి ఇంకా అలా చూస్తున్నావు, అమ్మమ్మ గారు అంత ఇదిగా చెప్పినా గానీ నీకు ఇంకా తెలియట్లేదా, పదండి పదండి, ఇంకా ఎందుకు లేట్, వెళ్లి బట్టలు సర్దుకుని వెళ్ళిపోండి అని స్వప్న అంటుంది. ఇంకా రుద్రాని ఏమో, ఏంటి మమ్మల్ని ఒక్కళ్ళనే వెళ్ళమంటున్నావు, ఈ స్వప్న ఏం చేసింది, స్వప్న మాత్రం ఇక్కడ ఉండిపోతుందా అని రుద్రాని అడుగుతుంది. నాకెందుకు ఆ కర్మ, తాతయ్య గారు నాకు బోల్డంత ఆస్తినిచ్చారు, నేను నా కొడుకు ఆ ఆస్తితో బతికేస్తాం అని స్వప్న అంటుంది. ఆ మాటలకి ఒక్కసారిగా షాక్ అవుతుంది రుద్రాని ఇంకా రాహుల్. ఇలాగే జరగాలి అనుకుంటే మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను టాప్ చేయండి.